ఎస్ ఇప్పుడు మనం కీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కీ వచ్చేసి ప్రైమరీ కీ. కీస్లో టూ టైప్స్ ఉంటాయి. ఏంటేంటి? ప్రైమరీ కీ ఇంకా ఫారెన్ కీ. ఫారెన్ కీ, ప్రైమరీ కీ అనే 2 టైప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన సబ్జెక్ట్లో, అలాగే డిబిఎంఎస్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రైమరీ కీ అంటే ఏంటి చూద్దాం, దాని తర్వాత ఫారెన్ కీ అంటే ఏంటి. ఓకే, ఫస్ట్ ప్రైమరీ. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రైమరీ అంటే మెయిన్ అని అర్థం. ప్రైమరీ అంటే మెయిన్ అని అర్థం, లేదా యూనిక్ అని అర్థం. సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ కాలం. అదొక కాలం ఆర్ సెట్ ఆఫ్ ఏ కాలమ్స్, కొన్ని సెట్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎ టేబుల్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ ఈచ్ రో. ప్రతి ఒక్క రోని, ఇక్కడ నేను హైలైటర్ తోటి చెప్తాను చూడండి. ప్రతి ఒక్క రోని చూడండి, ప్రతి ఒక్క రోని మనం ప్రతి ఒక్క రోని మనం యూనిక్లీ, అంటే ఇది ఇప్పుడు కాలం, ఇది రో, కాబట్టి ప్రతి ఒక్క కాలం యూనిక్ ఉండాలన్నట్టు. ప్రతి ఒక్క రో ఐడి అనేది యూనిక్ ఉండాలి, అది ప్రైమరీకి. ఇందులో రిపీటెడ్గా కావు మళ్ళీ. ఇప్పుడు సేమ్ 101, 102, 103, 104, 105 ఇవి మళ్ళీ రిపీట్ అయినాయి. 101 మళ్ళీ వచ్చిందా? రాలే కదా. సేమ్ అది ప్రైమరీకి, అంటే యూనిక్ ఉంటాయి. ప్రతి ఒక్క రోకి యూనిక్ ఐడి ఉంటుంది, అది ప్రైమరీకి అంటారు దాన్ని. ఓకే, ఇట్ ఈస్ ఏ కాలం ఆర్ సెట్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎ టేబుల్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ ఈచ్ రో. యూనిక్ ఐడి అనుకోవచ్చు, యూనిక్ ఉంటుంది. దెర్ ఈస్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ అండ్ ఇట్ షుడ్ బి నాట్ నల్. నల్ ఉండదు, అంటే ఏమీ లేకుండా ఉండదు. కంపల్సరీ ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ ఉండదు. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ఐడి అనేది మనం ప్రైమరీకి ఇచ్చినాం. ఓకే, ఐడి బాగానే ఉంది, మరి నేమ్ ఎట్లా ప్రైమరీకి ఇస్తాం? నేమ్ రిపీటెడ్గా ఉంటాయి కదా, నేమ్ని కూడా ప్రైమరీకి ఇవ్వచ్చా అంటే నేమ్ని ప్రైమరీకి ఇవ్వరాదు. ఎందుకంటే నేమ్ రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి ప్రైమరీకి దానికి యూజ్ కాదు. సో మనం ఓన్లీ ఒక టేబుల్కి ఒక్క కాలంకి మాత్రమే మనం ఇవ్వచ్చు అన్నట్టు ప్రైమరీకి. వేరే కాలంకి ప్రైమరీకి ఇవ్వలేము. ఇది ప్రైమరీకి గురించి. చూద్దాం. టేబుల్లో ఐడి, నేమ్, రూల్ నెంబర్, ఇవి ఓన్లీ ఐడి మాత్రమే. మనం ఓన్లీ ఐడి మాత్రమే ప్రైమరీకి ఇవ్వచ్చు, నేమ్ ఇంకా రూల్ నెంబర్ ప్రైమరీకి ఇవ్వలేము. ఇక్కడ ఎగ్జాంపుల్ బాక్స్లో చూపించినట్టు, ఎగ్జాంపుల్ టేబుల్లో చూపించినట్టు ఓన్లీ ఒక్కదానికి మనం ప్రైమరీకి ఇవ్వచ్చు, అందులోనే యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా స్టూడెంట్ నేము, ఏజ్ అనేది కామన్గా ఉండొచ్చు, కామన్గా ఉండకపోవచ్చు. కాబట్టి యూనిక్, అంటే యూనిక్ ఉండేది మాత్రమే మనం ప్రైమరీకీగా ఇస్తాం. యూనిక్ అంటే స్టూడెంట్ ఐడి ఉంటుంది, రూల్ నెంబర్ ఉంటుంది, యూనిక్ ఇవన్నీ ప్రైమరీ కీస్ అంటారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఒక టేబుల్లో ఒక్క కాలం మాత్రమే మనం ప్రైమరీ కీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు ఫారెన్ కీకి వస్తే చూద్దాం డెఫినేషన్. ఏ ఫారెన్ కీ ఈజ్ ఎ కాలమ్ ఆర్ సెట్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎ టేబుల్ దట్ రిఫర్స్ టు ద ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. ఇది ఒకసారి డెఫినేషన్ చూస్తే మనకి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఫారెన్ కీ అంటుండ్రు, మళ్ళీ ప్రైమరీ కీకి రిఫర్ చేయమంటుండ్రు, ఏందబ్బా ఇది అని అనుకుంటాం మనం. సో ఇప్పుడు మనం క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ మార్క్స్ అనేది ఒక టేబుల్ ఉంది, రూల్ నెంబర్, నేమ్, కోర్స్ ఐడి అనేది కీ. ఓకే, ఇక్కడ రూల్ నెంబర్ 1, 2, 3 ఇవన్నీ ప్రైమరీ కీస్ అన్నట్టు. రూల్ నెంబర్ ప్రైమరీకి ఉంటుంది, కానీ కోర్స్ ఐడి మాత్రం ప్రైమరీకి ఉంటుందా? ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అంటే కోర్స్ ఐడి ఇక్కడ ప్రైమరీకి, ఇది కీ. దీన్ని మనం ఫారెన్ కీ లెక్క వేరే దాంట్లో, వేరే స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్లోకి కోర్స్ ఐడి అనేది ఫారెన్ కీ. ఇప్పుడు మళ్ళీ ఫారెన్ కీలో డూప్లికేట్స్ ఉంటాయి. అంటే ఫారెన్ కీ, ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ 101 కోర్స్ ఐడి తీసుకున్నాడు, ఓకే, ఆర్య అనే వ్యక్తి తీసుకున్నాడు. ఇక్కడ సేమ్ వే 101 కోర్సు సచిన్ అనే వ్యక్తి కూడా తీసుకోవచ్చు. అట్లా ఇప్పుడు యూనిక్ వస్తాయి, రూల్ నెంబర్స్ మాత్రం యూనిక్ వస్తాయి, కానీ ఇది మాత్రం కామన్గా రావచ్చు, ఎందుకంటే ఇది ఫారెన్ కీ కాబట్టి. ఓకే, దేర్ కెన్ బి మల్టిపుల్ ఫారెన్ కీస్, అంటే ఒక టేబుల్లో ఎన్ని బాక్సెస్ అయినా ఫారెన్ కీ లాగా చేసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని బాక్సులు అయినా మనం ఫారెన్ కీ చేసుకోవచ్చు, ఒక టేబుల్లో ఎన్ని బాక్సెస్ అయినా ఫారెన్ కీ చేసుకో. ఇప్పుడు ప్రైమరీకి ఏంటి, ఒక టేబుల్లో ఒకటేసారి
ఫారెన్ కీ తీసుకుంటాం కదా. కానీ ఫారెన్ కీలో మాత్రం సారీ ప్రైమరీ కీలో ఏంటంటే ఒక టేబుల్లో ఒకేసారి మనం ప్రైమరీ కీ తీసుకోవచ్చు, ఐదర్ ఐడి ఐదర్ రూల్ నెంబర్ ఏదో ఒకటి. కానీ ఫారెన్ కీ మాత్రం ఒక టేబుల్లో ఎన్ని టైమ్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కోర్స్ ఐడి అనేది ఒక ఫారెన్ కీ అనుకోవచ్చు, మార్క్స్ అనేది ఒక ఫారెన్ కీ అనుకోవచ్చు, ఇంకా శాలరీ అనేది ఒక ఫారెన్ కీ అనుకోవచ్చు, ఎన్నైనా అనుకోవచ్చు అలా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ 1 టేబుల్ 2 ఇచ్చాడు, స్టూడెంట్ అనేది ఒక టేబుల్, అలాగే మన మార్క్స్ అనేది ఒక టేబుల్. ఓకే, స్టూడెంట్ అనేది ఒక టేబుల్, సిటీ అనేది ఒక టేబుల్. ఓకే సారీ, సిటీ అనేది ఒక టేబుల్. ఫస్ట్ ఇక్కడ ఐడి ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు, సిటీ ఐడి, సిటీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు సెకండ్ టేబుల్లో, సిటీ టేబుల్లో ఐడి ఇచ్చాడు, సిటీ నేమ్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 101, 102, 103 ఇదంతా ప్రైమరీ కీస్ అన్నట్టు, ఇవన్నీ ప్రైమరీ కీస్. ఇది కూడా సేమ్ వే ఐడి కాబట్టి ప్రైమరీ కీస్. ఓకే, దీన్ని ఫారెన్ కీ అంటారు, దీన్ని ఫారెన్ కీ. ఎందుకంటే ఇక్కడ ఈ ఐడీస్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నాం. ఇది ప్రైమరీ కీయే, ఇది ప్రైమరీ కీయే, ఇది మాత్రం ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఇప్పుడు సేమ్ ఫారెన్ కీ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫారెన్ కంట్రీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, మనకి శ్రీలంక అనేది ఫారెన్ కంట్రీ. ఇన్ ద సేమ్ వే స్టూడెంట్ అనేది ఇండియా అనుకోండి, సిటీ అనేది ఫారెన్ కంట్రీ అనుకోండి, ఆ సిటీ ఐడిని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఫారెన్ కీ. అంటే ఇది ఇండియా, ఇది ఫారెన్, అంటే మనకి సిటీ ఐడి అనేది ఈ ఫారెన్ సిటీ ఐడీస్ అనేది మనకు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఫారెన్ కీ, అంటే వేరే దేశం నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఫారెన్ కీ లాగా అవుతుంది ఇది. సో ఇది ఫారెన్ కీస్ అంటారు. ఇక్కడ ఫారెన్ కీస్ రిపీటెడ్గా రావచ్చు, 1 ఇట్లా అట్లా. మళ్ళీ సేమ్ వే సిటీ ఐడి అనేది ఒక ఫారెన్ కీ వచ్చిందా, ఇంకో కాలం ఉందండి, ఇంకో కాలం ఉంది, మార్క్స్ అనేది కూడా ఒక ఫారెన్ కీ రావచ్చు అట్లా. ఇక్కడ పూణే కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది చూడండి, ఫారెన్ కీ యూజ్ చేసి ఇక్కడ పూణే కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది అట్లా. ఇది ఫారెన్ కీకి ఇంకా మన ప్రైమరీ కీకి డిఫరెన్షియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు కీస్ యూజ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ కీస్ అనే మాడ్యూల్. దట్స్ ఆల్ అబౌట్ కీస్.